చేరుకోవాలి పరంధామం శాంతిధామమే మన నిజ గృహం అది ఆత్మల శాశ్వత స్థానం ఈ దేహ స్మృతిని మరచి ఆ జ్యోతి స్వరూపాన నిలిచి చేరుకోవాలి పరంధామం శాంతిధామమే మన నిజ గృహం అది ఆత్మల శాశ్వత స్థానం శబ్దమే అక్కడ భాష నిర్మోహమే అక్కడ శ్వాస సంకల్పాల అలలే లేని అనిరాకార స్థితిని చేరాలి ముక్తిధామమే మన గమ్యం విముక్తి పొందే ఈ సమయం చేరుకోవాలి పరంధామం శాంతిధామమే మన నిజ గృహం అది ఆత్మల శాశ్వత స్థానం శివ బాబా ఆయన కిరణాల నీడలో అలసట మరచిన ఆత్మలం సర్వ సంబంధాలు ఆయనతోనే సర్వ ప్రాప్తులు ఆ ఇంటిలోనే బాబా పిలుపు వినరాదా రెక్కలు విప్పి ఎగరాదా చేరుకోవాలి పరంధామం శాంతిధామమే మన నిజ గృహం అది ఆత్మల శాశ్వత స్థానం నాటకమంతా పూర్తాయే పాత్రలన్నీ ముగిసాయే ఇంటికి వెళ్ళే వేళాయే అంతిమ స్థితియే గతి ఆయే కర్మల బంధాలు తెంచుకుని యోగాగ్నిలో కాల్చుకుని పావనాత్మగా మారుదాం పరమాత్ముని ఒడిలో చేరుదాం చేరుకోవాలి పరంధామం శాంతిధామమే మన నిజ గృహం అది ఆత్మల శాశ్వత స్థానం
ఓం శాంతి. మురళీ డేట్ 24/2/2026. మధురమైన పిల్లలారా, ఈ జీవితాన్ని తండ్రితో ముడివేసుకున్నారు. మీ సంబంధము ఒక్క తండ్రితోనే ఉంది. ఒక్కరితోనే తోడు నిభాయించాలి. ప్రశ్న: సంగమ యుగంలో ఆత్మ తన సంబంధాన్ని పరమాత్మతో జోడిస్తుంది. దీనిని అజ్ఞానంలో ఏ ఆచారం ద్వారా కొనసాగుతూ వస్తుంది? జవాబు: వివాహ సమయంలో స్త్రీ చీర కొంగును పతి కొంగుతో ముడివేస్తారు. జీవితమంతా అతనికి తోడుగా ఉండాలని స్త్రీ భావిస్తుంది. మీరిప్పుడు మీ కొంగును తండ్రితో ముడివేసుకున్నారు. మన పాలన, పోషణ, అర్ధకల్పం తండ్రి ద్వారా జరుగుతుందని మీకు తెలుసు. పాట: జీవిత దారాన్ని మీతో ముడివేసుకున్నాను. ఓం శాంతి. పాటలో జీవిత దారంను నీతో ముడివేసుకున్నానని ఆత్మ చెప్తుంది. కన్య తన జీవితాన్ని కొంగును పతితో ముడివేసుకుంటుంది. జీవితమంతా అతని జతలోనే ఉండాలని, అతనే పోషించాలని భావిస్తుంది. కన్య భర్తను పోషించదు. జీవితం ఉన్నంత వరకు అతడే పోషించాల్సి వస్తుంది. పిల్లలు, మీరు కూడా మీ జీవిత దారాన్ని ముడివేసుకున్నారు అనంతమైన తండ్రి. తండ్రి అనండి, టీచర్ అనండి, గురువు అనండి, ఏమన్నా ఆత్మల జీవిత దారాన్ని పరమాత్మతో ముడివేసుకోవాలి. అది హద్దులోని స్థూల విషయము, ఇది సూక్ష్మమైన విషయము. కన్య జీవిత దారాన్ని భర్తతో ముడివేసుకుంటుంది. ఆమె అతని ఇంటికి వెళ్తుంది. ప్రతి విషయాన్ని అర్థం చేసుకొని బుద్ధి కావాలి. కలియుగంలో అసురీ మతానికి సంబంధించిన విషయాలే. మనము మన జీవిత దారాన్ని ఒక్కరితోనే బంధించుకున్నామని మీకు తెలుసు. మీ సంబంధాలన్నీ ఒక్కరితోనే తోడు నిభాయించాలి. ఎందుకంటే వారి నుండి మనకు చాలా మంచి సుఖము లభిస్తుంది. వారి మనల్ని స్వర్గానికి యజమానులుగా చేస్తారు. కాబట్టి అటువంటి తండ్రి శ్రీమతాన్ని అనుసరించాలి. ఇది ఆత్మీక సంబంధము. ఆత్మనే శ్రీమతం తీసుకుంటుంది. ఆ శ్రీమతాన్ని అనుసరించినందున కింద పడి ఉన్నారు. ఇప్పుడు ఆత్మీక తండ్రి ఇచ్చే శ్రీమతాన్ని అనుసరించాలి. మన ఆత్మల జీవిత దారంను పరమాత్మతో ముడివేసుకున్నామని, అందుకే మనకు వారితో 21 జన్మలకు సదా సుఖ వారసత్వం లభిస్తుందని మీకు తెలుసు. అల్పకాలిక జీవిత దారముల వల్ల కింద పడిపోతూ వస్తారు. ఇక్కడ 21 జన్మలకు గ్యారంటీ ఉంది. మీ సంపాదన చాలా గొప్పది. ఇందులో తప్పులు చేయరాదు. అజాగ్రత్తగా ఉండరాదు. మాయ చాలా తప్పులు చేయిస్తుంది. లక్ష్మీనారాయణులు కూడా తప్పకుండా తమ జీవిత దారాన్ని ఎవరితోనూ ముడివేసుకున్నందున వారికి 21 జన్మల వారసత్వం లభించింది. ఆత్మ మీ జీవిత దారం కల్పకల్పము పరమాత్మతో ముడివేయబడుతుంది. ఎన్ని కల్పాలో లెక్క పెట్టలేము. శివబాబాకు చెందిన వారిగా అయ్యామని, వారితో మన జీవిత దారాన్ని ముడివేసుకున్నామని బుద్ధిలో నిశ్చయం ఉంది. ప్రతి విషయాన్ని తండ్రి వివరిస్తూ ఉన్నారు. కల్ప క్రితం కూడా ఇలాగే ముడివేసుకున్నామని మీకు తెలుసు. ఇప్పుడు శివ జయంతి జరుపుతారు, కానీ ఎవరిది జరుపుతున్నారో తెలియదు. శివబాబా పతిత పావనులు. వారు తప్పక సంగమయుగంలోనే వస్తారు.
ఇది మీకు మాత్రమే తెలుసు, ప్రపంచంలోని వారికి తెలియదు. కోటిలో ఒకరు అనే గాయనం ఉంది. ఆది సనాతన దేవీ దేవత ధర్మము ప్రాయలోపమైపోయింది. అది తప్ప మిగిలిన శాస్త్రాలు, కథలు మొదలైనవన్నీ ఉన్నాయి. ఈ ధర్మము లేనే లేదు. అందుకే ఎలా తెలుసుకుంటారు? ఇప్పుడు మీరు జీవిత దారాన్ని ముడివేసుకుంటూ ఉన్నారు. ఆత్మల జీవిత దారము పరమాత్మతో జోడింపబడింది. ఇందులో శరీరాల విషయమేదీ లేదు. ఇంట్లో కూర్చొని ఉన్న బుద్ధి ద్వారా స్మృతి చెయ్యాలి. ఆత్మ అయిన మీ జీవిత దారము బంధింపబడి ఉంది. కొంగు ముడివేసుకుంటారు. అది స్థూల కొంగు. ఇది పరమాత్మతో ఆత్మల యోగము. భారతదేశంలో శివ జయంతి జరుపుకుంటారు. కానీ వారు ఎప్పుడు వచ్చారే ఎవరికీ తెలియదు. కృష్ణ జయంతి ఎప్పుడో, రామ జయంతి ఎప్పుడో ఎవరికీ తెలియదు. పిల్లలైన మీరు త్రిమూర్తి శివ జయంతి అని వ్రాస్తారు. కానీ ఈ సమయంలో ముగ్గురు మూర్తులు లేనే లేరు. శివ్ బాబా బ్రహ్మ బాబా ద్వారా సృష్టి రచిస్తారని మీరంటారు. అందుకే సాకారంలో బ్రహ్మ తప్పనిసరిగా ఉండాలి కదా. పోతే విష్ణువు, శంకర్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? మీరు త్రిమూర్తి అని అంటారు. ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు. త్రిమూర్తికి అర్థమే బ్రహ్మ, విష్ణు, శంకర్లు. ఇప్పుడు బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుంది. విష్ణువు ద్వారా సత్యయుగంలో పాలన జరుగుతుంది. వినాశ కార్యము అంతంలో జరుగుతుంది. ఈ ఆది సనాతన దేవీ దేవతా ధర్మము ఒక్క భారతదేశంలో మాత్రమే ఉంటుంది. వారంతా ధర్మస్థాపన చేసేందుకు వస్తారు. ఏ ధర్మం ఎప్పుడు స్థాపించబడిందో, వారి శకమేదో వారందరికీ తెలుసు. ఫలానా సమయంలో ఫలానా ధర్మం స్థాపన చేశారని తెలుసు. భారతదేశం గురించి ఎవరికీ తెలియదు. గీతా జయంతి, శివ జయంతి ఎప్పుడు జరిగిందో ఎవ్వరికీ తెలియదు. కృష్ణ రాధా వయసులో 2-3 సంవత్సరాల వ్యత్యాసం ఉంటుంది. సత్యయుగంలో మొదట కృష్ణుడు జన్మిస్తాడు, తర్వాత రాధ. కానీ సత్యయుగం ఎప్పుడు ఉండిందో ఎవరికీ తెలియదు. అర్థం చేసుకుంటేకి మీకు కూడా చాలా సంవత్సరాలు పట్టింది. 2-3 రోజులలో ఎవరైనా ఎంతవరకు అర్థం చేసుకుంటారు? తండ్రి చాలా సులభంగా తెలుపుతారు. వారు అనంతమైన తండ్రి కాబట్టి వారి ద్వారా అందరికీ వారసత్వం తప్పకుండా లభించాలి. ఓ గాడ్ ఫాదర్ అని స్మృతి చేస్తారు. లక్ష్మీనారాయణ మందిరాలు ఉన్నాయి. వీరు స్వర్గంలో రాజ్యపాలన చేసేవారు. అయితే వారికి వారసత్వం ఎవరిచ్చారు? తప్పక స్వర్గ రచయిత ఇచ్చి ఉంటారు. కానీ ఎప్పుడు ఎలా ఇచ్చారో ఎవరికీ తెలియదు. పిల్లలు, మీకు తెలుసు, సత్యయుగంలో ఉన్నప్పుడు ఇతర ధర్మం ఏదీ లేదు. సత్యయుగంలో మనం పవిత్రంగా ఉండేవాళ్ళము. కలియుగంలో మనం పతితులుగా ఉన్నాము. సంగమ యుగంలో జ్ఞానం ఇచ్చి ఉంటారు. సత్యయుగంలో కాదు. అక్కడ ప్రాలబ్ధం ఉంటుంది. అంతకు ముందు జన్మలో కూడా జ్ఞానం తీసుకుని ఉంటారు.
మీరు కూడా ఇప్పుడు తీసుకుంటున్నారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మస్థాపన తండ్రే చేశారని మీకు తెలుసు. కృష్ణుడు సత్యయుగంలో ఉండేవాడు. అతనికి ప్రాలబ్ధం ఎలా లభించింది? లక్ష్మీనారాయణులే రాధాకృష్ణులుగా ఉండేవారని ఎవరికీ తెలియదు. కల్పక్రితం అర్థం చేసుకున్నవారే ఇప్పుడు అర్థం చేసుకుంటారు. అంటుకడుతూ ఉన్నారు. అత్యంత మధురమైన వృక్షానికే అంటుకడతారు. ఇప్పటి నుండి 5000 సంవత్సరాల క్రితం కూడా తండ్రి వచ్చి మనుషుల నుండి దేవతలుగా చేశారని మీకు తెలుసు. ఇప్పుడు మీరు బదిలీ అవుతూ ఉన్నారు. మొదట బ్రాహ్మణులుగా అవ్వాలి. పల్టీ ఆట ఆడితే తల భాగం పైకి వస్తుంది. ఇప్పుడు మనము బ్రాహ్మణులుగా అయ్యాము. యజ్ఞంలో తప్పక బ్రాహ్మణులు కావాలి. ఇది శివుడు లేక రుద్రుని యజ్ఞము. రుద్ర జ్ఞాన యజ్ఞము అని అంటారు. కృష్ణుడు యజ్ఞాన్ని రచించలేదు. రుద్ర జ్ఞాన యజ్ఞము. కృష్ణుడు యజ్ఞాన్ని రచించలేదు. ఈ రుద్ర జ్ఞాన యజ్ఞం ద్వారా వినాశజ్వాల పుట్టింది. ఈ శ్రీబాబా యజ్ఞము పతీత్ పావనంగా చేసేందుకు రుద్ర శివబాబా నిరాకారులు. వారు మనుష్య శరీరంలో ప్రవేశించినంత వరకు యజ్ఞం ఎలా రచిస్తారు? మనుషులు కూడా యజ్ఞం రచిస్తారు. సూక్ష్మవతనంలో కానీ లేక మూలవతనంలో కానీ ఈ విషయాలు ఉండవు. ఇది సంగమయుగమని తండ్రి అర్థం చేయిస్తారు. లక్ష్మీనారాయణుల రాజ్యం ఉన్నప్పుడు సత్యయుగము ఉండేది. మీరు మళ్ళీ ఇలా తయారవుతున్నారు. ఆత్మల జీవితం అనే దారము పరమాత్మతో ఉంది. ఈ ముడి ఎందుకు వేసుకున్నారు? సదా సుఖ వారసత్వాన్ని పొందేందుకు. అనంతమైన తండ్రి ద్వారా మనం లక్ష్మీనారాయణులుగా అవుతామని మీకు తెలుసు. మీరు దేవీ దేవతా ధర్మం వారని తండ్రి తెలిపించారు. ఒకప్పుడు మీ రాజ్యం ఉండేది. తర్వాత మీరు పునర్జన్మలు తీసుకుంటూ క్షత్రియ ధర్మంలోకి వచ్చారు. సూర్యవంశ రాజ్యము పోయిన తర్వాత మళ్ళీ చంద్రవంశీయులు వచ్చారు. మనం ఈ చక్రంలో ఎలా తిరుగుతామో మీకు తెలుసు. ఎన్నెన్ని జన్మలు కూడా తెలుసు. భగవాను వాచ, పిల్లలారా, మీకు మీ జన్మలు తెలియవు. నాకు తెలుసు. ఇప్పుడు ఈ సమయంలో ఈ శరీరంలో 2 మూర్తులు ఉన్నాయి. బ్రహ్మ ఆత్మ మరియు శివ పరమాత్మ. ఇప్పుడు 2 మూర్తులు కలిసి ఉన్నారు. బ్రహ్మ మరియు శివుడు. శంకరుని పాత్ర లేనే లేదు. పోతే విష్ణువు సత్యయుగంలో ఉంటాడు. ఇప్పుడు మీరు బ్రాహ్మణ నుండి దేవతలుగా అవుతారు. హంసో సోహంకు ఇది వాస్తవిక అర్థము. కానీ వారు ఆత్మనే పరమాత్మ, పరమాత్మనే ఆత్మ అని అనేశారు. ఎంత వ్యత్యాసం ఉంది! రావణుడు వస్తూనే రావణుని మతం ప్రారంభమైంది. సత్యయుగంలో ఈ జ్ఞానము లోపిస్తుంది. ఇదంతా డ్రామాలో జరగాలని నిర్ణయించబడింది. అందుకే తండ్రి వచ్చి స్థాపన చేస్తూ ఉన్నారు. ఇది సంగమ యుగము.
తండ్రి అంటూ ఉన్నారు, కల్పకల్పము సంగమ యుగంలో నేనొచ్చి మిమ్మల్ని మనుషుల నుండి దేవతలుగా చేస్తాను, జ్ఞాన యజ్ఞాన్ని రచిస్తాను. మిగిలిన వారంతా ఈ యజ్ఞంలో స్వాహ అవుతారు. ఈ వినాశ జ్వాల యజ్ఞం నుండి ప్రజ్వలితం అవుతుంది. పతిత ప్రపంచం వినాశం అవుతుంది. లేకుంటే పావన ప్రపంచం ఎలా అవుతుంది? ఓ పతిత పావన రండి అని మీరంటారు. పతిత ప్రపంచం పావన ప్రపంచం కలిసి ఎలా ఉంటుంది? పతిత ప్రపంచం వినాశం అవుతుంది. ఇది సంతోషించే విషయము. మహాభారత యుద్ధం జరిగింది. దీని ద్వారా స్వర్గ గేటు తెరవబడింది. ఇది కూడా మహాభారత యుద్ధమే. ఇది మంచిదే కదా. పతిత ప్రపంచం సమాప్తమైపోతుంది. శాంతి కొరకు తల బద్దలు కొట్టుకోవలసిన పని లేదు. ఇప్పుడు మీకు లభించిన 3వ నేత్రము ఇతరుల ఎవ్వరికీ లేదు. అనంతమైన తండ్రి నుండి మళ్ళీ వారసత్వం తీసుకుంటున్నామని పిల్లలు మీకు ఖుషి ఉండాలి. బాబా, మేము మీ నుండి అనేకసార్లు వారసత్వం తీసుకున్నాము. రావణుడు మళ్ళా శపించాడు. ఈ విషయాలు గుర్తు పెట్టుకోవటం సులభం. మిగిలినవన్నీ కట్టుకథలు. మిమ్మల్ని ఇంత ధనవాన్గా చేశాను, మళ్ళీ పేదవారుగా ఎందుకయ్యారు? ఇదంతా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. జ్ఞానము, భక్తి, వైరాగ్యము అంటారు. జ్ఞానం లభిస్తే భక్తిపై వైరాగ్యం కలుగుతుంది. మీకు జ్ఞానం లభించినందున భక్తిపై వైరాగ్యం కలిగింది. పూర్తి పాత ప్రపంచంపై వైరాగ్యము. ఇది శ్మశానము. మీరు 84 జన్మల చక్రాన్ని తిరిగి వచ్చారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. తండ్రి స్మృతి చేస్తే అందరూ తండ్రి దగ్గరికి వచ్చేస్తారు. వికర్మలు వినాశమవుతాయి. ఇతర ఉపాయాలు లేవు. యోగాగ్ని ద్వారా పాపాలు భస్మమవుతాయి. గంగా స్నానం వల్ల కాదు. బాబా అంటూ ఉన్నారు, మాయ మిమ్మల్ని మూర్ఖులుగా చేసింది. ఏప్రిల్ ఫూల్ అని అంటారు కదా. బాబా ఇప్పుడు మనల్ని లక్ష్మీనారాయణ వలె తయారు చేసేందుకు వచ్చారు. చిత్రాలు బాగున్నాయి. ఈరోజు ఎలా ఉన్నాము, రేపు ఎలా అవుతాము? మాయ తక్కువేమీ కాదు. మాయ ముడి వేసుకోనివ్వదు, పక్కకు లాగుతుంది. మనం బాబాని స్మృతి చేస్తాము. మళ్ళీ ఏమవుతుందో తెలియదు. బాబాని మర్చిపోతాము. ఇందులో శ్రమ ఉంది. అందుకే భారతదేశపు ప్రాచీన యోగము చాలా ప్రసిద్ధి చెందింది. వారికి ఆ వారసత్వాన్ని ఎవరిచ్చారో ఇది ఎవ్వరూ అర్థం చేసుకోరు. బాబా చెప్తూ ఉన్నారు, పిల్లలారా, నేను మీకు తిరిగి వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చాను. ఇది తండ్రి కర్తవ్యము. ఈ సమయంలో అందరూ నరకవాసులుగా ఉన్నారు. మీరు సంతోషిస్తూ ఉన్నారు. ఇక్కడికి ఎవరైనా వస్తే చాలా బాగుంటుందని సంతోషిస్తారు. 84 జన్మల లెక్కాచారం ఉన్నది. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. అర్ధకల్పం భక్తి చేసి పిల్లలు అలసిపోయారని తండ్రికి తెలుసు. మధురమైన పిల్లలారా, తండ్రి మీ అలసటనంతా దూరం చేస్తారు.
అప్పుడు అంధకారమైన భక్తి మార్గం పూర్తి అవుతుంది. ఈ దుఃఖధామం ఎక్కడ, సుఖధామం ఎక్కడ? నేను దుఃఖధామాన్ని సుఖధామంగా మార్చేసేందుకు కల్పం యొక్క సంగమ యుగంలో వస్తాను. తండ్రి పరిచయం ఇవ్వాలి అందరికీ. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: మీ బుద్ధి రూపీ ఆత్మీక దారాన్ని ఒక్క తండ్రితోనే ముడివేసుకోవాలి. ఒక్కరి శ్రీమతం అనుసరమే నడుచుకోవాలి. అత్యంత మధురమైన వృక్షానికి అంటు కడుతూ ఉన్నాము కాబట్టి స్వయాన్ని చాలా మధురంగా తయారు చేసుకోవాలి. స్మృతి యాత్రలో తత్పరులై వికర్మలు వినాశనం చేసుకోవాలి. వరదానము: మనన శక్తి ద్వారా ప్రతి పాయింట్ యొక్క అనుభవిగా అయ్యే సదా శక్తిశాలి మాయా ప్రూఫ్ విఘ్న ప్రూఫ్ భవ. ఎలా అయితే శారీరక శక్తి కొరకు జీర్ణశక్తి లేక అంగీకరించుకునే శక్తి అవసరమో అలా ఆత్మను శక్తిశాలిగా చేసుకునేందుకు మనన శక్తి అవసరము. మనన శక్తి ద్వారా అనుభవ స్వరూపంగా అయిపోవటం ఇదే అన్నిటికంటే గొప్ప శక్తి. ఇటువంటి అనుభవీలు ఎప్పుడూ మోసపోరు. విని వినిపించని మాటలలో విచలితం అవ్వరు. అనుభవీలు సదా సంపన్నంగా ఉంటారు. వారు సదా శక్తిశాలిగా మాయా ప్రూఫ్గా విఘ్న ప్రూఫ్గా అవుతారు. స్లోగన్: ఖుషీ యొక్క ఖజానా సదా జతలో ఉంటే మిగిలిన అన్ని ఖజానాలు స్వతహాగా వచ్చేస్తాయి. అవ్యక్త సూచన: సఫలతా సంపన్నంగా అయ్యేందుకు సాధారణ కార్యంలో ఉంటూ ఉన్న ఫరిస్తాల నడవడిక మరియు స్థితి ఉండాలి. ఏం చేయాలి విషయమే అలాంటిది, పనే అటువంటిది, పరిస్థితిలో అలాంటివి, సమస్య అలాంటిది కాబట్టి సాధారణత వచ్చేస్తుంది అని అనకండి. ఏ సమయంలో అయినా ఎటువంటి పరిస్థితిలో అయినా మీ అలౌకిక స్వరూపం ప్రతి ఒక్కరికి అనుభవం అవ్వాలి. ఎలాంటి విషయమో అలాంటి మీ స్వరూపాన్ని తయారు చేసుకోండి. విషయాలు మిమ్మల్ని మార్చరాదు. అప్పుడు అందరికీ సమీపంగా వస్తారు మరియు ఏకత యొక్క సంఘటన శక్తివంతమవుతుంది. ఓం శాంతి. బాబా నీవే నా జగము, బాబా నీవే నా సర్వస్వం, బాబా నీవే నా జగము, బాబా నీవే నా సర్వస్వం. నవయుగపు అద్భుత ఇంద్రజాలికుడవు, నామదిలోని భయమును బాపావయ్యా. బాబా నీవే నా జగము, బాబా నీవే నా సర్వస్వం. దయయే ఒక అద్భుతము,
ఆత్మీయ సంపదను పంచే సౌదాగరుడవు సంతోషాల ఆకాశమే నాపై కురిపించావు ఆనందపు హరివిల్లును నాలో నింపావు బాబా నీవే నా జగము బాబా నీవే నా సర్వస్వం నీ తేజస్సు నీ ఆకర్షణ హృదయాలను గెలిచే విజేతవు నీవు వేదన నిండిన నా జీవిత దృశ్యమునో ఆశల వసంతముగా మార్చివేశావు బాబా నీవే నా జగము బాబా నీవే నా సర్వస్వం నీ స్నేహం నీ ప్రేమామృతం నా మనసును దోచిన మార్గదర్శివి నీవు చీకటి దారిలో వెలుగును నింపి నా జీవన పయనమును సాగించావు బాబా నీవే నా జగము బాబా నీవే నా సర్వస్వం నీ స్మరణే నా తపస్సు నిత్యం కోరుకుంటా నీ దివ్య దర్శనం నా గుండెలయలో ప్రతిధ్వని ఒక్కటే నీవే నా లోకం అని పలికే